బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో నిరసనకు దిగారు. ఉత్తరా నాయన 30% పాలన అంటూ నినాదాలు చేశారు. బీఆర్ఎస్ నేతలు అసెంబ్లీ లాబీలో నినాదాలు చేస్తుంటూ బయటకు వచ్చారు. అంతకుముందు అసెంబ్లీలో కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. రాష్ట్ర వ్యాప్తంగా కాంట్రాక్టర్లు చేపట్టిన పనుల్లో 30% కమిషన్లు తీసుకుంటున్నారని ఆరోపించారు. తాము 30% కమిషన్లు తీసుకున్నట్లుగా నిరూపించాలని డిప్యూటీ సీఎం భట్టి కేటీఆర్ కు సవాల్ విసిరారు. రాష్ట్రాన్ని 10 ఏళ్ల పాటు పాలించి అడ్డగోలుగా దోచుకున్నారని ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ నాయకులు ఇకనైనా ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే భట్టి వ్యాఖ్యలపై కేటీఆర్, బీఆర్ఎస్ సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ సభలో మాట్లాడేందుకు మైక్ ఇవ్వాలని స్పీకర్ను కోరగా ఆయన నిరాకరించారు. దీంతో బీఆర్ఎస్ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేసి అసెంబ్లీ ప్రాంగణంలో నిరసనకు దిగారు. పాలన